మహిమ ఘనత ప్రభావములు పొందుటకు అర్హుడు యోగ్యుడైన మన ప్రభువు ఈ సాయంకాల సమయంలో ఆయనకి స్తుతుల సింహాసనం వేచి ఉండగా మన స్తుతుల పైన ఆయన ఆసీనుడై మన స్తుతిని ఆయన స్వీకరించి ఇది మన మధ్యలో ప్రభు నామం ఘనపరచబడులాగున మహిమపరచబడులాగున హెచ్చింపబడులాగున హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిద్దాం. రాజువైన నా దేవ, నిన్నే ఘనపరుదు, నీ నామమును నిత్యం సన్నుతించుటకు ప్రభు. చూచుచున్నది తగిన కాలమందు నీవు ఆహారమిచ్చెదవు.
గణపరతును నీ నామమును నిత్యము సన్నుతించెదను రాజు అయిన నా దేవా నిన్నే గణపరతును నీ నామమును నిత్యము సన్నుతించెదను. హల్లెలూయా. గట్టిగా చెప్పులు కూడా ప్రభుకు స్తుతులు చెల్లిద్దాం. మహిమ పొందటానికి ఘనపరచబడటానికి ఆయన ఒక్కడే యోగ్యుడైన దేవుడు. రాజా నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని మహింపరుస్తున్నాం ప్రభా. నిన్ను పోలిన దైవము ఎవరూ లేరు ప్రభా. నీవు తప్ప ఆశ్రయం మాకేది కూడా లేదేసయ్యా. నువ్వుంటే చాలేసయ్యా. నీవే మా సర్వము, మా సమస్తము మీరే తండ్రి. ప్రభుని ఆరాధిద్దాం. నాతో పాటు రెండోసారి పాడడానికి ప్రయత్నించండి. నిన్ను పోలిన దైవము ఎవ్వరు లేరు నీవు తప్ప ఆశ్రయమేదియు లేదు నిన్ను పోలిన దైవము ఎవ్వరు లేరు నీవు తప్ప ఆశ్రయమేదియు లేదు నీవుంటే చాలు నా ప్రాణ ప్రియుడా నీవే నా సర్వము నా యేసయ్యా నిన్ను పోలిన దైవము ఎవ్వరు లేరు నీవు తప్ప ఆశ్రయమేదియు లేదు నీవుంటే చాలు నా ప్రాణ ప్రియుడా నీవే నా సర్వము నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా ఓ యేసయ్యా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఓ యేసయ్యా నీకే ఆరాధనా నీవు పోలిన దైవము ఎవరు లేరు నీవు తప్ప ఆశ్రయమేదియు లేదు నీవుంటే చాలు నా ప్రాణ ప్రియుడా నీవే నా సర్వము నా యేసయ్యా మరి ఒకసారి నిన్ను పోలిన దైవము ఎవ్వరు లేరు నీవు తప్ప ఆశ్రయమేదియు లేదు నీవుంటే చాలు నా ప్రాణ ప్రియుడా నీవే నా సర్వము నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా ఓ యేసయ్యా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా
మార్గమై ఉండి మా మార్గదర్శకుడుగా మా ముందు నడుస్తూ నీ మార్గాలలో మమ్మల్ని నడిపించే మా దైవమా, నీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ ప్రభా. నా మంచి దేవా, నీ మంచి కార్యాలను ఈ సాయంకాలం నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నా ప్రాణమై యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు అని దావీదు తన ప్రాణాన్ని మేల్కొల్పి ఎలా ప్రభువుని స్తుతించాడో, ఈ సాయంకాలం మన ప్రాణాన్ని మేల్కొల్పి ఆయన చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతిద్దాం. నా మంచి దేవా, నీ మంచి కార్యాలను తలపోసుకుంటూ నేను స్తుతిస్తున్నాం ప్రభా. మీరు చేసిన ప్రతి మేలుకు వందనాలు యేసయ్యా. అందుకు వచ్చిన పాట హృదయపూర్వకంగా ఆరాధిస్తూ పాడదాం. థ్యాంక్ యూ జీసస్. నా మంచి దేవా, నీ మంచి కార్యాలను నేను పాడి స్తుతించెదను. నీ సన్నిధిలో నిలచి నీ మేలను తలపోసి నిన్ను కొనియాడి కీర్తింతును. నా మంచి దేవా, నీ మంచి కార్యాలను నేను పాడి స్తుతించెదను. నీ సన్నిధిలో నిలచి నీ మేలను తలపోసి నిన్ను కొనియాడి కీర్తింతును. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, ఆరాధించెదను. నా రాజు నీవే, నా అధిపతి నీవే, ఆరాధించెదను. ఆరాధన, 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 ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. నీ ప్రేమతో నన్ను పిలిచి నీ రక్షణ నాకిచ్చి నీ సొత్తుగా నన్ను చేసితివే. నీ చేతితో నన్ను చెక్కి నీ రూపము నాకిచ్చి నీ బిడ్డగా నన్ను చేసితివే. నీ ప్రేమతో నన్ను పిలిచి నీ రక్షణ నాకిచ్చి నీ సొత్తుగా నన్ను చేసితివే. నీ చేతితో నన్ను చెక్కి నీ రూపము నాకిచ్చి నీ బిడ్డగా నన్ను చేసితివే. నా రక్షణ నీవే, నిరీక్షణ నీవే, ఆరాధించెదను నిన్నే. నా రక్షణ నీవే, నిరీక్షణ నీవే, ఆరాధించెదను నిన్నే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. నా రాజువు నీవే, నా అధిపతి నీవే, ఆరాధించెదను నిన్నే. నా రాజువు నీవే, నా అధిపతి నీవే, ఆరాధించెదను నిన్నే. ఆరాధన, స్వరమెత్తి ఆరాధిద్దాం హృదయపూర్వకంగా. ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, 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 ఆరాధన నీకే.
ఆరాధించేద నిన్నే. నా తండ్రివి నీవే, నా కాపరి నీవే, ఆరాధించేద నిన్నే. నా తండ్రివి నీవే, నా కాపరి నీవే, ఆరాధించేద నిన్నే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. మా తండ్రివి నీవే, మా రాజువు నీవే, మా అధికారివి నీవే, మా పరిపాలకుడవు నీవే, మా నాయకుడు నీవే, మా సమస్తము నీవే. మీకు వేరుగా ఉండి మేమేమీ సాధించలేము. మా ఆలోచనతో మేమేమీ సాధించలేం. మీ ఆలోచన చొప్పున సమస్తాన్ని మేము జరిగించగలం. ఈ రాత్రి బైబిల్ స్టడీ రోజున మా రాజుకు, మా యజమానునికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా పరిస్థితుల్ని అప్పగించుకుంటున్నాం. మా అంతరంగాన్ని అప్పగించుకుంటున్నాం. శ్రేష్ఠుడైన వానికి అప్పగించుకుంటున్నాం. ఘనునికి అప్పగించుకుంటున్నాం. జ్ఞానికి అప్పగించుకుంటున్నాం. మీరే మా జీవితంలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారని, ఎన్నెన్నో శ్రేయస్కరమైన మేలులతో మమ్మల్ని మీరు తృప్తిపరిచారని, మా జీవితాలలో ఆటుపోట్లు ఎదురైనప్పుడు మీ సత్యాన్ని మాకు నేర్పిస్తూ వచ్చారని, అది సంతోషమైన దుఃఖమైన, అది ఆనందమైన కష్టమైన, మమ్మల్ని మీలో నిలిపి నడిపిస్తున్న ఆత్మదేవునికి ఈ రోజున న్యూ జెరూసలేం సంఘంగా మా హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా హృదయపూర్వకమైన ఆరాధన సమర్పిస్తూ ఉన్నాం. మా హృదయపూర్వకమైన హెచ్చింపును మీ నామమునకు మేము తెలియచేసుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ యొక్క గురువారం బైబిల్ స్టడీ రోజున న్యూ జెరూసలేం సంఘముగా మా హృదయపూర్వక ఒప్పుకోలుతో, మా హృదయపూర్వక కన్ఫెషన్తో మీరే మా నాయకుడు అని, మా ప్రభువు అని, మా రాజు అని, మా దేవుడు అని నోటితో ఒప్పుకుంటూ హృదయములో విశ్వసిస్తూ క్రీస్తు యేసు నామములో ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చుందాం. యోగ్యుడైన మన ప్రభువుకు మహిమ కలుగునుగాక. నిత్యము స్తోత్రార్హుడైన దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమును నిరంతరమును కలుగునుగాక. బైబిల్ స్టడీకి మనల్ని నడిపించినటువంటి ప్రభువుకు, ఆయనను గూర్చి, ఆయన మాటలను గూర్చి నేర్చుకునే భాగ్యాన్ని మనకు కలిగిస్తున్న దేవాది దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ బైబిల్ స్టడీకి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. 15వ అధ్యాయం సామెతల గ్రంథం, ప్రొవర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 22, 22వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం.
ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశము దృఢపరచబడును. ఇంకొకసారి చదువుదాం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నడల ఉద్దేశములు దృఢపడును. ఉద్దేశములు దృఢపడును. దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుందాం. ఆత్మదేవ, మీ సన్నిధిని బట్టి, నడిపింపును బట్టి, మీ సంకల్పాన్ని బట్టి, మీ ప్రత్యక్షతలను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని భీకరమైన బలమైన కార్యాలను బట్టి మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈరోజు మీ మాటను స్పష్టంగా మాకు అర్థమవడానికి, ప్రజలు దాన్ని గ్రహించటానికి, జీవితంలో ఒక ఆలోచనను, స్థిరమైనటువంటి ప్రవర్తనను కలుగజేయడానికి ఈ బైబిల్ స్టడీని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, వినే చెవిని, గ్రహించే ఆత్మను, లోబడే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ బైబిల్ స్టడీకి మనం నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన టాపిక్ మంచి ఆలోచన వినకపోతే. మంచి ఆలోచన వినకపోతే జరిగేటువంటి నష్టం ఏమిటి? మంచి ఆలోచన దేవుడు చెప్పిన సమయంలో వినకపోతే జరిగేటువంటి పరిణామం ఏమిటి? మంచి ఆలోచన వినడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, లాభం ఏమిటి అనేది మహాజ్ఞాని సొలొమోను జ్ఞానానికి ప్రతీకగా ఉండి, జ్ఞానం అంతకంటే మించినది జ్ఞానవంతుడెవడు లేనటువంటి వాడు చెప్పినటువంటి, రాసినటువంటి స్టేట్మెంట్లో నుంచి ఈరోజు ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదేమిటంటే, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవుతాయి. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు బలంగా, దృఢంగా మారుతాయి. ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. దీన్ని మనకున్న టైంలో దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా చక్కని విశాలమైనటువంటి సబ్జెక్ట్. జ్ఞానవంతులకు అవసరమైనటువంటి సబ్జెక్ట్, మూర్ఖులకు కూడా అవసరమైనటువంటి సబ్జెక్ట్. కాబట్టి దీన్ని ప్రభు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో ఈరోజు ఒక్కసారి దీన్ని చూద్దాం. నెంబర్ 1, ఒకటి, ఆలోచన చెప్పేవారు. ఎవరు వీళ్ళు? ఆలోచన చెప్పేవారు. 2, ఒకవేళ లేకపోతే ఉద్దేశాలు. ఏమిటవి? ఉద్దేశాలు ఏమవుతాయంట? వ్యర్థమైపోతాయి. ఆలోచన చెప్పేవారు. దేవుడు అందరికీ ఒకే రకమైన ముఖాన్ని ఎలా ఇవ్వలేదో, అందరికీ ఒకే రకమైన జ్ఞానాన్ని కూడా ఇవ్వలేదు. పీపుల్ ఆర్ రియలీ డిఫరెంట్. వాళ్ళ డిఎన్ఏ, దాని డిఎన్ఏలో, వాళ్ళ శరీరంలో ఉన్న డిఎన్ఏను బట్టి, వాళ్ళ తల్లి తండ్రులు తాతల నుంచి వచ్చినటువంటి జీన్స్ అంటారు వాటిని, జీన్స్ని బట్టి మొట్టమొదటిగా వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవితం, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ నిర్ణయాలు మొట్టమొదట వారసత్వంగా మనుషుల్లో ఎక్కడ నుండో రాకుండా వాళ్ళ వారసుల నుండే వచ్చి ఉంటాయి. దాన్ని బట్టే వాళ్ళకి జ్ఞానం కానీ, తెలివి కానీ, ఆలోచన కానీ, వివేకం కానీ, శూన్యత కానీ, మూఢత్వం కానీ, కోపం కానీ, అజ్ఞానం కానీ, రకరకాల మంచి చెడులన్నీ కూడా మొట్టమొదట డిఎన్ఏలోనే ఉంటాయి. తర్వాత వాళ్ళు ఎక్కడైతే పెరుగుతూ ఉన్నారో, వారు పెరుగుతున్నటువంటి
సొసైటీని బట్టి, సమాజాన్ని బట్టి, వారి ప్రక్కన ఉన్నటువంటి మనుషులను బట్టి, ప్రక్కన వాళ్ళు మంచివాళ్ళైతే మంచిని వీళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళల్లో ఉన్న చెడును వాళ్ళు సరి చేసుకుంటారు. పక్కన వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే వీళ్ళ మంచి చాలా వరకు పోతుంది, ప్రక్కన వాళ్ళ యొక్క చెడు కూడా వీళ్ళకి అలవాటు అవుతుంది. మనకు ఒక సామెత ఉంది, 6 నెలలు స్నేహం చేస్తే వాడు వీడు, వీడు వాడు అవుతారట. కాబట్టి మీరు ఎవరితో స్నేహం చేస్తారో, ఎవరితో మీరు ఉంటారో వాళ్ళ యొక్క ప్రభావం మీ జీవితం మీద ఉంటుంది. మీరు ఆత్మీయులతో స్నేహం చేస్తే ఆత్మీయుల యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. మీరు లోకస్తులతో స్నేహం చేస్తే లోకస్తుల ప్రభావం మీ మీద ఉంటుంది. ఈ విధంగా వారి యొక్క ప్రభావాన్ని బట్టి జీవితాలు ఏమవుతాయి, బిల్ట్ అవుతాయి, కట్టబడతాయి. మూడవది, వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి, అంటే ఇలాంటి బోధలు సంఘంలో నేర్పించింది కావచ్చు, సమాజంలో నేర్పించింది కావచ్చు, వ్యక్తిగత జీవిత అనుభవాల్లో నుంచి నష్టపోయినప్పుడు, శ్రమలు పడినప్పుడు, అవమానాలు పడినప్పుడు, సిగ్గుపడినప్పుడు, లేకపోతే లాస్ అయినప్పుడు, లేకపోతే దెబ్బలు తిన్నప్పుడు, మూతుపళ్ళు ఊడిపోయినప్పుడు నేర్చుకున్నటువంటి పరిణామాలను బట్టి ఆ పనులు మళ్ళీ చేయకుండా ఏం చేస్తారు, జాగ్రత్త పడతారు. సపోజ్ నోటి దూల అంటారు దాన్ని. నోటి దూలతో గబక్కన మాట్లాడారనుకోండి, అవతల వాడికి చెయ్యి దూల, వీడికేమో నోటి దూల, అవతల వాడికేమో చెయ్యి దూల. వీడి నోటి దూలతో మాట్లాడితే వాడి చెయ్యి దూలతో ఏం చేస్తాడు, 4 పీకుతాడు. ఇద్దరికి గొడవ అయ్యి రచ్చరచ్చ అయిపోద్ది అక్కడ. కారణం ఏమిటి అంటే వీడికి ఒక దూల ఉంది, వాడికి ఒక దూల ఉంది. కాబట్టి ఈ 2 దూలలతో దెబ్బలాడుకున్నటువంటి వీళ్ళు తర్వాత ఈసారి ఎవరినన్నా అనాల్సి వచ్చినప్పుడు వీడేం చేస్తాడు, ఎందుకు ఊరికే అంటం ఎందుకు, తన్నించుకోవటం ఎందుకు అని ఈడనుకుంటాడు. ఊరికి వింటే సరిపోలా, చెయ్యి ఆడించడం ఎందుకు అని ఆడనుకుంటాడు. సో జీవితంలో నేర్చుకున్న కొన్ని నష్టాలను బట్టి, వచ్చిన కొన్ని కష్టాలను బట్టి జీవితంలో కొన్ని లెసన్స్ని నేర్చుకుని మన మనస్తత్వాన్ని, మన నిర్ణయాలని మనం మార్చుకుంటూ ఉంటాం. ఓకే, ఇంకా ఇది 3వ సెక్షన్. ఇంకా పరిశుద్ధాత్మకు అప్పగించుకోవడం ద్వారా, మరలా చెప్తున్నా, నీ DNA ఏమైనా, నువ్వు ఎవడి మధ్యలో పెరిగినా, మూతిపొళ్ళు ఊడినా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నువ్వు ఎలాంటి మనుషుల మధ్యలో నివాసం ఉన్నా, ఇఫ్ యూ ఫ్రెండ్షిప్ లివ్ విత్ ద హోలీ స్పిరిట్, నువ్వు పరిశుద్ధాత్మతో జీవిస్తే, వాక్యంతో జీవిస్తే, వాక్యాన్ని నేర్చుకుంటే, ఆత్మతో సహవాసం చేస్తే, ఆయన కొన్నిటిల్ని టీచ్ చేయటం మాత్రమే కాదు, నీవిచ్చిన అవకాశాన్ని బట్టి నీలోకి ఇంపార్ట్ చేస్తాడు. దాన్ని ఏమంటారు, ఇంపార్ట్ అంటే నీలోకి ప్రవేశపెడతాడు. నేను కోపదారిని అని నీకు అర్థమైతే, ఆత్మదేవా ఈ కోపం నాలో నుంచి తీసేయి, ఇది నాకు ఉండడం ఇష్టం లేదు, నీ బోధ చొప్పున నువ్వు కోరుకున్న ప్రేమని ఈ ప్లేస్లో నేను కలిగి ఉండాలని నేను ఇష్టపడుతున్నాను అని ఊరికే ఆ ప్రసంగం చెప్పినప్పుడు ఇష్టపడడం మాత్రమే కాదు, దాని గురించిన రియల్ డిజైర్ నీలో ఉంటే ఆత్మదేవుడు ఆ కోపాన్ని డిలీట్ కొట్టి, ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ అంటారు దీన్ని డిలీట్ కొట్టి దీన్ని ఏం చేస్తాడు, ఇక్కడ పేస్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మన హృదయాలలో కుమ్మరించుచున్నాడు. నేను ఎవడని తిట్టే, అంతకుముందు తిట్టేవాడివి, ఇప్పుడు నవ్వుతూ ఉంటావు. అంతకుముందు ఎవడైనా దూషిస్తే వాడికి డబల్, వాడు ఇంగ్లీష్లో తిడితే నువ్వు సంస్కృతంలో తిట్టేవాడివి, కానీ ఇప్పుడు ఏం చేస్తావంటే జస్ట్ నవ్వుతావు అంతే. ఆ నవ్వు ఎట్లా వస్తుంది అని అంటే ఆయన ఏం చేశాడు, లోన మార్పు చేశాడు. దిస్ ఈజ్ 4th లెవెల్. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా నేర్చుకునేది చాలా గొప్పది. దీన్ని ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు పర్ఫెక్ట్ అయినటువంటి మార్పు పొందుతారు. ఆ టీచింగ్స్ ద్వారా, ప్రాక్టీస్ ద్వారా, ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కొంతవరకు మారచ్చు, కానీ లోన నేచర్ మారదు. కానీ పరిశుద్ధాత్మ చేత నేచర్ మారదు.
వాక్యం చేత స్వభావం మారుతుంది. ఎందుకు ఎందుకు టీచింగ్ చెవుల్లో నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే, నా టీచింగ్ అయినా, ఒకవేళ ఎవరైనా బయట వాళ్ళు టీచింగ్ అయినా, లేకపోతే మూతుపళ్ళు ఊడిన టీచింగ్ అయినా, లేకపోతే నువ్వు డబ్బు సంపాదించిన టీచింగ్ అయినా, జస్ట్ ఎక్కడికి వెళ్తుంది? బ్రెయిన్లోకి వెళ్తుంది అంతే. దాన్ని బట్టి ఓహో జాగ్రత్త ఉంటుంది. కానీ నేచర్లోకి వెళ్ళాలంటే ఈ రెండే. దేవుని వాక్యము ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై ప్రాణ ఆత్మ మూల్గులను విభజించునంత మట్టుకు దూరుచు. ఏం చేస్తుందంట? దూరుచు. నీ 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 నరాలలోనికి, డిఎన్ఏలోనికి దూరగలిగేది ద వర్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు నిజంగా మార్పు రావాలంటే మీరు అప్పగించుకోవాల్సింది, మీరు వినాల్సిందేన్ని? వాక్యం. మీకు రియల్గా మార్పు రావాలంటే మీరు సబ్మిట్ అవ్వాల్సింది ఎవరికంటే హోలీ స్పిరిట్కి. పరిశుద్ధాత్మ ఎవరంటే ఆయన బయట వర్క్ చేసేవాడు మాత్రమే కాదు, ఆయన లోనకు వస్తాడు. ఆయన సింహాసనం ఎక్కడ? పరిశుద్ధాత్మ మీ మీద కనపడతాడా? చెప్పండి. పరిశుద్ధాత్మ మీ మీద కనపడతాడా అంటే మీ శబ్దమే తప్ప ఆత్మ కనపడ్డు. అర్థమైందా? పరిశుద్ధాత్మ బయట కనపడ్డు, పరిశుద్ధాత్మ లోన నివసిస్తాడు. ఎందుకుంటాడంటే లోన సిస్టమ్ అంతా ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు, సిస్టమ్ అంతా ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఏ సిస్టము? నీ లోన సిస్టమ్. నువ్వు ఆపరేట్ చేయలేని సిస్టమ్, నిన్ను ఆపరేట్ చేస్తున్న సిస్టమ్. ఏ ఆపరేషన్తో నువ్వు ఓడిపోతున్నావు ఆ సిస్టమ్ని ఆయన ఆపరేట్ చేసి ఆయన దాన్ని నడిపిస్తాడు. ఆలోచన చెప్పు వారి గురించి చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి, మనుషులు మీకు ఆలోచన చెప్తారు, లోకం పరిస్థితులు మీకు ఆలోచన చెప్తాయి, మీ మనస్సు కూడా మీకు ఆలోచన చెప్పుద్ది. చెప్పదా? మీ మనస్సు కూడా మీతో చెప్తుంది, మీ మనసు మీతో మాట్లాడద్ది. హే, ఎంతకాలం నమ్ముతావు ఈ అసత్యాన్ని? ఎంతకాలం జీవిస్తావు ఈ పనికిమాలిన దాంతో? ఎంతకాలం బ్రతుకుతావు ఈ అజ్ఞానంతో? ఎంతకాలం బ్రతుకుతావు ఈ మోసంతో అని నీ మనసే నిన్నేం చేస్తుంది? నీతో మాట్లాడద్ది, నీతో మాట్లాడద్ది. అలాగే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ నీకు ఆలోచన చెప్తాడు. సో ఇప్పుడు వీళ్ళంతా ఎవరు? ఆలోచన చెప్పేవారు. ఇప్పుడు వీళ్ళందరిలో మీకు ఎవరున్నారు చెప్పండి ఒకసారి నాకు. వీళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఆరుగురిలో మీకు ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను వీళ్ళందరి విన్నో నా మనసు చెప్పినట్టుగా నేను వింటా. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏమని? మనస్సు చెప్పింది విను అంటూ ఉంటారు. నీ మనసు ఏం చెప్పుద్ది? నీకు ఇష్టమైంది చెప్పుద్ది, అంతేనా? నీ మనసు ఏం చెప్పుద్ది? నీకు ఇష్టమైంది చెప్పుద్ది. నీ మనసు నీకు అనుకూలమైంది చెప్పుద్ది. నీ మనస్సు నీకు ఏది బాగుంటుందో చెప్పుద్ది. మనస్సుకి అప్పుడే తెలుసు, మనసుకి భవిష్యత్తు తెలియదు. నీ దేవునికి ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు తెలుసు. కాబట్టి దేవుని మాట చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని ఆలోచన చాలా ప్రాముఖ్యం. నీ మనసు చెప్పేది, మనుషులు చెప్పేది ప్రస్తుతానికి చూసి చెప్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రస్తుతమే నీకు అర్థమవుద్ది, కానీ భవిష్యత్, రేపు నీ పరిస్థితి ఏమవుద్ది, నీ పిల్లల పరిస్థితి ఏమవుద్ది, నీ యొక్క ఆర్థిక జీవితం ఏమవుద్ది, ఆత్మీయత ఏమవుతుంది, నీ యొక్క ఉద్యోగాలు ఏమవుతాయి, వ్యాపారాలు ఏమవుతాయి, వీటన్నిటి విషయంలో అన్నిటిని ఎరిగిన వాడు కనుక అక్కడకు చూసి నీకు ఇక్కడ ఆలోచన చెప్తాడు. హిందూపూర్లో 2001వ సంవత్సరంలో ఒక స్థలానికి వెళ్ళి ఒక ఆయన చూపించాడు. పాస్టర్ గారు, ఇక్కడ ఏమైనా స్థలం తీసుకుంటారేమో చూడండి ఒకసారి. 2500 సెంట్ అన్నాడు. సెంట్ ఎంత? 2500. ఎప్పుడు? 2001లో. మొత్తం పందులు, నీళ్లు, బురద, కంప చెట్లు, దరిద్రంగా ఉంది. తీసుకెళ్ళి చూపిస్తే అవన్నీ తిట్టి ఏం చేసి, ఇట్లాంటివి చూపిస్తాం అని చెప్పి తిట్టి తీసుకెళ్ళిపోయాయి.
సరే, నాకేంటంటే నాకు ఏదైనా నన్ను నడిపించాడు ప్రభు అంటే నేను అడుగులు వేసానంటే అది అంత తేలిగ్గా అడుగు వేయను. ఏదో దేవుని చిత్తం ఏమైనా ఉంటుందో, ఎందుకన్నా మంచితో ప్రార్థన చేద్దామని ఒకసారి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, బాబు రానున్న దినములకు ప్రయోజనకరమే కానీ హానికరం కాదు అన్నాడు. ఒరే ఇదేంటి పందులు చూసి పారిపోయి వచ్చాను నేను అని చెప్పి మళ్ళీ ఒక్కసారి చూశా. కంప చెట్లు, ఇది చాలా ఘోరంగా ఉంది. సర్లేని వచ్చేసా. సరే, 2007 కాదు 6, 2006లో మరలా తిరిగి ఈ ఫేస్ నుంచి వెళ్ళకుండా ఇటు నుంచి వచ్చే ఫేస్లో అదే స్థలానికి వెళ్ళా. ఇప్పుడు హిందూపూర్ చర్చ్ కొన్నది అదే ప్లేస్. 28 సెంట్స్ కొన్నాను. ఇంటికి ప్రక్కన ఒక 5 సెంట్లు కొన్నాము. అప్పుడెంత? అప్పుడు అది 1లో 2500. నేను కొన్నప్పుడేమో 56,000 సెంటు. దానికి ముందు మన చర్చికి పక్కన ఎవరో మనమే కొనిపెట్టాం వాళ్ళకి. వాళ్ళు దాన్ని ఇంకెవరికో అమ్ముతున్నారు. అక్కడ కానీ అక్కడ చుట్టూ శామిల్స్ ఉంటాయి. అక్కడ కానీ శామిల్ ఎవడం పెట్టాడంటే మనకి ఇబ్బంది. ఇప్పుడు సెంట్ ఎంత అంటే 10 లక్షలు అంట. 2001లో ఎంత? 2500. ఇప్పుడు ఎంత? 10 లక్షలు. ఏమని చెప్పాడు ఆ రోజు నాకు? రానున్న దినములకు ఇది ప్రయోజనకరమే కానీ హానికరం కాదు. దేవుడి దేవల ఆ రోజు కొనుంటే ఒక 50 సెంట్లు కొని ఉండేవాళ్ళం. ఈరోజు ఎంత బాగుండేది. చిచ్చి పందులు, చిచ్చి బురద అని అనుకోవడాన్ని బట్టి మనకు బురదంత వరకే చూస్తాం, పంది అంతవరకే చూస్తాం. ఈయన పందిని దాటి చూస్తాడు. ఇప్పుడు పంది లేదు, బురద లేదు అక్కడ. ఇప్పుడు అంతా ప్లెయిన్ ల్యాండ్. ఇప్పుడు ఆ పక్కకి బస్ స్టాండ్ వచ్చేస్తుంది. అది ఇంకా కాస్ట్లీ అయిపోబోతుంది. దేవుడు ఎక్కడికి చూస్తాడు? భవిష్యత్తును చూస్తాడు. కాబట్టి మీకు ఆలోచన చెప్పేవాళ్ళు మీరు ప్రస్తుతమే కాదు భవిష్యత్తుని చూడాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆలోచన పరులు మీకుంటే, ఇలాంటి ఆలోచన చెప్పేవాళ్ళు మీకు కానీ ఉంటే మీరు చాలా ధన్యులు. ఆలోచన చెప్పేవారు ఉంటేనంట ఏం జరుగుద్దంట? ఈరోజు ఇది ఒకటి చెప్పాలి మీకు. నాకెందుకో ఈ మాట మీద ఫోకస్ ఆత్మదేవుడు ఉంచాడు. దీన్ని మధ్యాహ్నం నుంచి మార్నింగే చూసి మళ్ళీ తిప్పేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ అన్నం తిన్న తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ ఇదే కనబడుతుంది. మళ్ళీ మూసేసి మళ్ళీ ఇంకేదో చూద్దాడు, మళ్ళీ ఇదే కనబడుతుంది. ఏమందరూ బాబు దీంటని చెప్పో అన్నారంతే. ఇక ఏం చేయరు, మరి చెప్పాలి దాన్ని. మరి ఎందుకో నాకు తెలియదు, చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఉద్దేశం అనండి. ఉద్దేశం అనండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. ఆలోచన చెప్పేవారికి ఉద్దేశాలకి లింక్ ఏంటి? ఉద్దేశాలు 3 రకాలు. ఒకటి మానవ ఉద్దేశం. నీ విషయంలో, నీ పిల్లల విషయంలో నీ ఉద్దేశం, నీ ఆలోచన, నీ నిర్ణయం. నీ జీవితాన్ని గురించి ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకోవచ్చు. నీ గురించి నువ్వు తీసుకునే ఆలోచన, నీవు తీసుకునే ఉద్దేశం. నీ ఆలోచనే నీ ఉద్దేశాన్ని ఏం చేస్తుంది? నెరవేరుస్తుంది. ఆమేన్. ఇది మనుషుల ఉద్దేశాలు. మనుషులు ఏం చెప్తారండి? బాబు ఏం చదువుతున్నావు? 10th క్లాస్కి వచ్చానండి. ఓకే, ఇంటర్కి వచ్చాను సార్. మర్చిపోయావు, జాగ్రత్తగా విను. నువ్వు మ్యాథ్స్ తీసుకో, సైన్స్ తీసుకో. ఏఐ టెక్నాలజీ ఇన్ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. కాబట్టి ఏం చెయ్యి? ఏఐ టెక్నాలజీ తీసుకో. నువ్వు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ తీసుకొని, సైన్స్ తీసుకొని ఏఐ టెక్నాలజీలోకి వెళ్ళి బీటెక్ చేయి. ఆ తర్వాత ఎంటెక్ చేయి. తర్వాత లైఫ్ చాలా బాగుంటుందయ్యా. ఆలోచన ఎట్టుంది? బాగుంది. ఇది మానవ ఉద్దేశాలు. బాబు చెప్పింది జాగ్రత్తగా విను. ఇండియాలో కాదు, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నావు, ఏదైనా బయటది జర్మనీ వెళ్ళాలనుకుంటున్నావు, ఫస్ట్ చెయ్యి. వీసా ఎట్లా వస్తుంది, ఈ ఎట్లా వస్తుంది కాదు. ఇక్కడ ఇండియాలో కూర్చుని ముందు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకో. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని జర్మన్ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడగలిగినటువంటి స్టేటస్లోకి నువ్వు వచ్చావంటే జర్మనీ వాడు కళ్ళు మూసుకుని తీసేసుకుంటాడు నేను. కాబట్టి నువ్వు ఏం స్కిల్ ఉంది కాదు, ముందు లాంగ్వేజ్ వచ్చా లేదా అది నేర్చుకో చాలు. సౌత్ కొరియా
టెక్నాలజీ చాలా బాగుంది, మంచిగా లైఫ్ ఉంటుంది, బాగా గ్రో అవుతున్నటువంటి కంట్రీ, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నావు. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది టెక్నాలజీ కాదు, నువ్వు నేర్చుకోవాల్సింది లాంగ్వేజ్. నువ్వు లాంగ్వేజ్ నేర్చుకున్నావంటే వాళ్ళకి అస్సలు లాంగ్వేజ్ రాదు. చైనా వాళ్ళకి అస్సలు ఇంగ్లీషు రాదు. నువ్వు ఇంగ్లీష్ కానీ నువ్వు చైనీస్ కానీ నువ్వు నేర్చుకొని ఆ కొరియన్ లాంగ్వేజ్ కానీ నువ్వు నేర్చుకున్నావు అనుకో, కళ్ళు కాదుకు పెట్టి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ప్రయారిటీస్. ఈ సలహాలు ఎట్లున్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇది మానవ ఉద్దేశం. 2, ఆలోచనకర్తలు నిన్ను ఇంకొక స్టేజ్కి ఎక్కడ నడిపిస్తారంటే మనుషుల ఉద్దేశాలు నీలో నెరవేర్చబడతాయి. నువ్వు ఏఐ టెక్నాలజీ నేర్చుకున్నా, అదర్ కంట్రీస్ యొక్క లాంగ్వేజెస్ నువ్వు నేర్చుకుని అందుట్లో ఒకవేళ వెళ్ళి నువ్వు సెటిల్ అయితే లైఫ్ చాలా బాగుంటుంది, డబ్బు బాగా సంపాదిస్తావు, ఇళ్ళు బాగా కట్టుకుంటావు, లైఫ్లో చాలా మంచిగా ఉంటావు. యూ విల్ బి బ్లెస్డ్, యూ విల్ రిమైన్ యాజ్ ఎ బ్లెస్డ్ పర్సన్. డబ్బులు బాగుంటాయి, అయిపోయింది. ఆలోచన ఇంకొక చోటకు నెరవేరుస్తుంది. ఏమిటంటే దైవ ఉద్దేశాలను కూడా నెరవేరుస్తుంది. ఏమిటి? దైవ ఉద్దేశాలు. మనిషివి నువ్వు ఏఐ టెక్నాలజీ చేయడానికి పుట్ల. నువ్వు జర్మనీకి వెళ్ళి జర్మనీ సిటిజన్ అయిపోయి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదించడానికి నువ్వు పుట్ల. నిన్ను క్రియేట్ చేసినోడు నీ గురించి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నేను క్రియేట్ చేసినోడికి నీ గురించి ఒక ఉద్దేశం ఉంది. నీకు లైఫ్ ఇచ్చినవాడు, నీకు ప్రాణం ఇచ్చినవాడు, నీకు ఆత్మనిచ్చిన వాడికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం సఫలం అవ్వాలంటే నీకు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే ఆలోచన అయితేనే దేవుని ఉద్దేశం నెరవేరు. నువ్వు దేవుని ఉద్దేశం నెరవేర్చకుండా వచ్చేటువంటి ఆలోచన నీకేం చేస్తుందంటే దేవుని ఉద్దేశం నుంచి దూరం చేస్తుంది, మనుషుల ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి నీకు ఆలోచనకర్త ఎవరుండాలంటే దేవుని ఉద్దేశాలు కూడా ఆలోచనల చేత ఏమవుతాయి? నెరవేర్చబడతాయి. చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. ఏమవుతుంది? మళ్ళీ చెప్పండి. ఏమవుతుంది? నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. సో నెంబర్ 3, ద విల్ ఆఫ్ సేటన్. దురాత్మ యొక్క ఉద్దేశాలు కూడా ఉన్నాయి, దెయ్యం యొక్క ఉద్దేశాలు కూడా ఉన్నాయి, సాతాను యొక్క ఉద్దేశాలు కూడా ఉన్నాయి, దురాత్మ యొక్క ఆలోచనలు కూడా ఉన్నాయి. సాతాను కూడా వాని యొక్క ఆలోచనలు నీకు ఇచ్చి నిన్ను దేవుని ఉద్దేశాల నుంచి దూరం చేస్తూ తన ఉద్దేశాలను నెరవేర్చే విధంగా కూడా నిన్నేం చేసుకుంటాడు? సిద్ధపరుచుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. తన ఉద్దేశాలను తన ఆలోచనలను నీ ద్వారా నెరవేరుస్తూ నువ్వు చేస్తూ ఉంటే వాడు ఆనందపడుతూ, నువ్వు నష్టపోతూ ఉంటే వాడు సంతోషపడుతూ, వాడు ఎప్పుడూ కూడా ఒకవేళ నీకు డబ్బు కావాలనుకుంటూ డబ్బిచ్చి నిన్ను మోసం చేస్తాడు. నువ్వు ఒకవేళ ప్లెజర్ కావాలంటే ప్లెజర్ ఇచ్చి నిన్ను మోసం చేస్తాడు. నీకు ఏది కావాలో దాన్ని ఇచ్చి మోసం చేస్తాడు. ఇచ్చిన తర్వాత నువ్వు కాసేపు సంతోషించనిస్తాడు, ఆ తర్వాత ఆ సంతోషాన్ని కూడా నీ జీవితంలో ఉన్నాయి. చాలా క్రూరుడు, చాలా శాడిస్ట్, చాలా క్రూరుడు. వాడి క్రూరత్వం మనుషుల్లో ఆడు పొజెస్ చేసినటువంటి మనుషుల్లో ఆ క్రూరత్వం, వాడు మనిషిగా మనకు కనబట్టలేదు కానీ వాడు పొజెస్ చేసినటువంటి మనుషుల్లో ఆ క్రూరత్వాన్ని స్పష్టంగా మీరు చూడొచ్చు. సేటన్ చేత పొజెస్ చేయబడిన మనుషులో ఉండే క్రూరత్వం చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళకి పసిపిల్లలని లేదు, చిన్నలని లేదు, పెద్దలని లేదు, ముసలి వాళ్ళని లేదు, ఎవరని లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి కావాల్సిందే వాళ్ళకి కావాలి, వాళ్ళు అనుకున్నదే వాళ్ళకి జరగాలి. అది క్రూరత్వం. దట్స్ ద నేచర్ ఆఫ్ సేటన్. సాతాను ఉద్దేశాలు కూడా నెరవేరుతాయి. సో లెట్ మీ గివ్ యూ ఫస్ట్ కంక్లూజన్. ఆలోచనకర్తలు మీకు అనేక మంది ఉన్న ఎడల ఉద్దేశాలు ఏమవుతాయి? సఫలమవుతాయి. కాబట్టి మొదటిది మీకు ఆలోచన చెప్పేటువంటి మనుషులు, ఆలోచన చెప్పేటువంటి మీ మనస్సు, ఆలోచన చెప్పేటువంటి లోకం, ఆలోచన చెప్పేటువంటి వాక్యం, ఆలోచన చెప్పేటువంటి పరిశుద్ధాత్మ. మీరు ఆలోచన చెప్తూ ఉండగా ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే ఉద్దేశాలు నెరవేరుస్తాయి. ఏ ఉద్దేశాలంటే మనుషుల ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు, సాతాను ఉద్దేశాలు. ఈ 3 ఉద్దేశాలని నెరవేరుస్తాయి. ఏంటయ్యి? ఆలోచనలు.
దేవుని ఆలోచన అయితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది, మనుషుల ఆలోచనలు అయితే మనుషుల ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది, సాతాను ఆలోచన అయితే సాతాను ఉద్దేశాలని నెరవేరుస్తుంది. ఆమేన్. సరే, ఈరోజు ఈ మాటను రాసిన సొలొమోను అసలు ఎక్కడి నుంచి రాశాడు? ఈ మాట రాయడానికి ఈయనకి ఎక్కడి నుంచి ఇది తట్టింది, ఎక్కడి నుంచి ఇది వచ్చింది, ఎలా దీన్ని డిరైవ్ చేశాడు? ఈరోజు మనం ఎలా ఆలోచించాలి, మన జీవితాల గురించి దీన్ని ఎలా మనం నేర్చుకోవాలి? ఒక్కసారి మీకు ఈయన ప్రాక్టికాలిటీతో, ఈ మాట ఈయన రాయడానికి గల ప్రాక్టికాలిటీతో మీకు ఒక్కసారి చెప్తాను. సో ఒక ఎగ్జాంపుల్ కూడా మీతో చెప్పాలి అని అంటే, మీరు బైబిల్ మీరు చూసినా చూడకపోయినా పర్లేదు. తర్వాత నిర్గమాకాండం 18వ అధ్యాయం 19వ వచనంలో ఇత్రో అనే ఒక యాజకుడు ఉన్నాడు. పేరేంటి చెప్పండి? ఇత్రో. ఇతడు మోషే యొక్క మామ, సిఫోరా యొక్క తండ్రి. ఒకరోజు ఇజ్రాయేలు ప్రజల్ని మోషే ఎర్ర సముద్రం దాటి సినాయి పర్వతం దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు ఈయన కూతురును చూడడానికి, అల్లుడిని చూడడానికి వచ్చాడు. వచ్చి 1 రోజు 2 రోజులు వారం రోజులు వాళ్ళతో ఉన్న తర్వాత మోషే మామతో మాట్లాడడానికి టైం లేదు, మోషే భార్యతో సమయం గడపడానికి టైం లేదు, పిల్లలతో గడపడానికి టైం లేదు. ఎంత టెన్షన్, ఎంత హైరానా పడుతున్నాడంటే అంత కష్టపడుతున్నాడు. ఈయన వయసులో పెద్దవాడు, దట్టు యాజకుడు, దేవుడిని తెలిసినవాడు. ఒకరోజు మోషేను కూర్చోబెట్టి ఒక సలహా ఇచ్చాడు. అయ్యా, ఒక ఆలోచన చెప్తున్నా, ఇది వింటే ఇది నీకు చాలా ప్రయోజనం. నువ్వు దేవుడిని ముఖాముఖిగా చూసిన వాడివి, నేను చూడలేదు. దేవుడితో మాట్లాడినోడివి, నేను మాట్లాడలేదు. ధర్మశాస్త్రాన్ని తెచ్చినోడివి, నేను తేలేదు. దేవుడు నువ్వు చాలా క్లోజ్, కానీ నీకున్నంత ఇంటిమసీ నాకు లేదు. కానీ నాకున్నది ఏంటంటే జ్ఞానం, ఆలోచన. ఏమిటంటే మోషేకి దేవునితో సంబంధం ఉంది, కానీ ధర్మశాస్త్రం తెచ్చిన ఆధిక్యత ఉంది, కానీ ఫరో లాంటి వాడిని ఎర్ర సముద్రం లాంటి దాన్ని దడదడలాడించగలడు, కానీ అడ్మినిస్ట్రేషన్ తెలియదు. కొందరిలో కొన్ని లోపాలు ఉంటాయి. మనుషులు ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు. ఒక దాంట్లో పర్ఫెక్ట్ అయినంత మాత్రం ఇంకొక దాంట్లో నువ్వు పర్ఫెక్ట్ కాదు, యూ విల్ బి ఇన్పర్ఫెక్ట్. మీరు మనిషిని ఎప్పుడు అన్నిట్లో మావాడు వీరుడు, శూరుడు, ధీరుడు అనుకోబాకండి. వాళ్ళకి ఖచ్చితంగా ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక లోపం కంపల్సరీ ఉంటుంది. ఎంతోమంది మీకు తెలుసు, ఒక దాంట్లో వాళ్ళు స్కిల్డ్గా ఉంటే ఇంకొక దాంట్లో వాళ్ళు చాలా వీక్గా ఉంటారు. అయితే ఈయన యొక్క వీక్నెస్ని, ఈయన పొరపాటుని తెలివిగలవాడుగా, జ్ఞానం కలిగిన వాడుగా మామగారు చూసి అల్లుడికి సలహా ఇచ్చాడు. నువ్వు 10,000 మందికి కొందరిని, 1000 మందికి కొందరిని, 100 మందికి కొందరిని, 50 మందికి ఒకరిని, ఇట్లా స్టేజ్ వైజ్గా మనుషులను నువ్వు డివైడ్ చేసి మనుషుల్ని ఏర్పాటు చేసుకో. ఎవరిలోనైనా ఒక 1000 మందిలో సమస్య వచ్చిందంటే ఫస్ట్ వాడి దగ్గరికి రాని. 100 మందిలో సమస్య వస్తే వాడి దగ్గరికి రాని. 50 మందిలో సమస్య వస్తే వాడి దగ్గరికి రాని. వీళ్ళెవ్వరూ తీర్చలేని వ్యాధి వేదన ఉంటే నీ దగ్గరికి రాని. అప్పుడు నీకు టెన్షన్ తగ్గుద్ది, ఆలోచన ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సమస్య ఉండదు, నువ్వు చేసే పని పర్ఫెక్ట్గా చేయగలుగుతావు. అయ్యా, ఇది అడ్మినిస్ట్రేషన్, మన ఆలోచన చెప్తున్నా, నేర్చుకోవాలి. అది కూడా భలే చక్కని మాట మాట్లాడాడు. 20లోకి వెళ్ళి ఒకసారి. నీవు వారికి ఒక నిమిషం అన్న 20. సో నీ 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 దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి, నీ దేవునికి ఇష్టమైతే దీన్ని చేయి అంటాడు. దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన అది ఎడల సంగతి. నీవు ఈ పని చేయుచు దాని భారం ఆలోచన జ్ఞానం ఉంది సార్, ఆలోచన జ్ఞానం ఉంది, ఆలోచన చాలా బాగుంది, ఇంప్లిమెంట్ చేస్తే ప్రతిఫలం కూడా చాలా బాగుంటుంది. కానీ సమాజం ఏంటిది? ఇది ఐగుప్తు సమాజం కాదు, ఇది ఇజ్రాయేల్ సమాజం, దేవుని సమాజం. దేవుని సమాజంలో ఎప్పుడూ కూడా దేవుని డెసిషన్సే జరగాలి. కాబట్టి ఆలోచన చెప్పా, నీ దేవునికి నీకు ఇష్టమైతే ఏం చెయ్యి, లేదంటే నీ ఇష్టం.
మోషే కూడా దాన్ని ప్రార్థన చేసి, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్, నేను అద్భుతాలు చేయగలిగే కెపాసిటీ నాకు ఉంది కానీ అడ్మినిస్ట్రేషన్ నాకు లేదయ్యా అని దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. చక్కగా ఆర్డర్ పర్ఫెక్ట్గా జరిగింది. ఈయన కాస్త రెస్ట్ దొరికింది. చెప్పండి ఏంటిది ఇది? ఆలోచన ఏం చేసింది ఇక్కడ? చక్కని పరిపాలనని, చక్కని నడిపింపుని, చక్కని నాయకత్వాన్ని ఇచ్చింది. అవునా కాదా? రెండవది అసలు సొలొమోనుకి ఎక్కడి నుంచి ఇది వచ్చింది? ఉద్దేశాలు నెరవేరుతాయి, సంకల్పాలు నెరవేరుతాయి అని చెప్పాను కదా. ఒక్కసారి ఫస్ట్ కింగ్స్ చూడండి, 1 రాజులు 1వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజులు 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను, వినుము. ఆలోచన చెప్తున్నాను, విను. నీవు రాజైన దావీదునొద్దకు పోయి, ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడుగవలెను? అడుగు. రాజుతో నీవు మాటలాడుచుండగా నేను వెనకాల లోపలికి వచ్చేస్తాను, నీవు విన్నవించిన మాటలను రూఢిపరుచుచున్నని చెప్పాను. చాలు. సొలొమోనుకి అసలు ఈ మాట రాయడానికి గల ఆలోచనకర్తలు నీకుంటే దైవ ఉద్దేశాలు, సంకల్పాలు మన జీవితంలో ఆ ఆలోచన ద్వారా ఏమవుద్ది? సఫలమవుతాయి. కాబట్టి ఆత్మీయులు చెప్పే ఆలోచనని జాగ్రత్తగా వినో అనే మాటని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఒకరోజు కండిషన్ ఎట్లుందంటే, బత్షెబాని, సొలొమోను తర్వాత పుట్టిన తమ్ముళ్ళని మొత్తాన్ని చంపేసే పరిస్థితి ఒకరోజు వచ్చింది. బత్షెబాని, సొలొమోన్ని మొత్తాన్ని వీళ్ళందరినీ చంపి పారేసి వీళ్ళని కలుమరుగు చేసేటువంటి పరిస్థితి 2-3 రోజుల్లో రాబోతుంది. దానికి ముందు జరిగింది ఏమిటంటే, దావీదు ముసలివాడైపోయి వృద్ధాప్యంలోకి వచ్చేసి మంచం మీద ఉన్నాడు. ఆయన కొడుకైన అబ్షలోము ముందు ఏదో చేసేద్దామని వీరుడుగా ప్రయత్నం చేశాడు, చచ్చిపోయాడు. ఆయన తర్వాత అదోనియా అనేటువంటి తన తమ్ముడు ఇప్పుడు వాళ్ళ నాన్న పర్మిషన్ లేకుండానే సైన్యాధిపతి అయిన యోవాబుని, అక్కడ ఉన్నటువంటి యాజకుణ్ణి, వీళ్ళందరినీ కూడా తీసుకొని ఈయనే సింహాసనం మీద కూర్చొని నెక్స్ట్ రాజు నేనే అని చెప్పేసి ఈయన కావలసిన వాళ్ళందరినీ సమకూర్చుకొని మన రాజు చిరంజీవి అగునుగాక, రాజుకు జై అని చెప్పి అనేవాళ్ళని ఏర్పరచుకొని ఈయన సింహాసనం మీద కూర్చుని యాజకునితో ప్రార్థన చేయించేసి ఈయన భోజనాలు కూడా పెట్టేస్తున్నాడు. భోజనాలు పెట్టేటప్పుడు అందరినీ పిలిచాడు. ఎవరిని పిలవలా? బత్షెబాని, సొలొమోన్ని, ఈ ఇంటోళ్ళని పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రామిస్ ఉంది. ఏమని? దావీదు తర్వాత రాజరికం ఎవరికి వస్తుంది? ఇంకెవ్వరికి ఆల్రెడీ ప్రామిస్ చేశాడు ఆయన. దావీదు ప్రామిస్ చేశాడు బత్షెబా, కాబట్టి బత్షెబా కొడుకు ఇవ్వబోతుడు. కాబట్టి నేను రాజును అయిపోయిన తర్వాత, నేను సింహాసనం ఎక్కేసిన తర్వాత, అధికారం చేగించుకున్న తర్వాత వీళ్ళు మొత్తాన్ని ఏం చేస్తాను? చంపతులు పడేస్తాను. అస్సలు ఇక రాజాడు బూజా అనే ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు జరగబోయేది అది. ఆల్రెడీ ఫంక్షన్ జరిగిపోతుంది, ఫంక్షన్ కూడా ఎండుకు వచ్చేసింది, భోజనాలు పెట్టేస్తున్నారు, చివరి బంతి కూడా అయిపోతుంది. బత్షెబాకి ఏం చేయాలో అర్థం కావట్లా. బత్షెబా కనీసం ఆలోచన కూడా లేదు. నేను వెళ్ళి అడిగితే, ఏమండి ఇట్లా మీరు అన్నారు అని వెళ్ళి దావీదుని అడిగితే, ముసలాయన చేదాస్తం ఎక్కువైపోయింది, బీపీ ఎక్కువైపోయింది, తిట్టాల్సిన దానికి ఏమో ఎక్కువ తిట్టేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి అడిగే దగ్గర నుంచి అసలే దగ్గు వస్తుంది, ఇంకా దగ్గు ఎక్కువైపోయి ఇంకేమైపోతాడో, ఏం వెళ్తావులే అని చెప్పి ఆగిపోయింది. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు. ఎవరొచ్చారు? నాతాను ప్రవక్త. ఆయనకేం పని? నాతాను ప్రవక్త బత్షెబా దగ్గరకు వచ్చి, బత్షెబా
నీ కుమారుడైన సొలొమోను దావీదు ఏం చెప్పాడు? నీ కుమారుడైన సొలొమోన్ని ఆయన తర్వాత రాజుగా చేస్తారని చెప్పాడు కదా. మరి నువ్వు కాము కూర్చుంటే ఆయన చచ్చిపోతే ఏం జరుగుద్దో తెలుసా నీకు? ఈరోజు ఫంక్షన్ అయిపోయిన తర్వాత రేపేం చేస్తాడో తెలుసా? రాజును ప్రకటించుకున్నవాడు ఆలోచన లేకుండా నువ్వు కూర్చుంటే జరిగే నష్టం ఏంటో తెలుసా నీకు? పశ్చిమ అప్పుడు ఆలోచించింది, అలాగా కరెక్టే కదా. ఇది గుర్తుకు తెచ్చుకొని వెంటనే అబ్యాతారుని పిలిచి, తర్వాత సైన్యాధిపతిని పిలిచి, నా కుమారుడైన సొలొమోన్ని నా సింహాసనం మీద ఏం చేయండి? కూర్చోబెట్టండి. నా కంచరగాడిద మీద ఎక్కించి దేశమంతా కూడా మహారాజు ఈయన, దావీదు తర్వాత పరిపాలించే రాజు అని ప్రకటించండి అని చెప్పి తన నోటితో ఆయన చెప్పి తన చేతితో శాసనం. స్తోత్రం చెప్తారా ఒకసారి? ఇంకోసారి చెప్తారా? ఒక్కసారి మీతో చెప్తాను. ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. ఏంటి? ఏ ఉద్దేశాలు? లక్షలు సంపాదించే ఉద్దేశాలు కాదు, దైవ ప్రణాళికలు నెరవేరుతాయి. దేవుని ఆలోచనలు నెరవేరుతాయి. దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం ఏమైతే ఉందో అది నెరవేరుతుంది. ఎప్పుడైతే రాజు ఈ విధంగా చెప్పాడో, ఒక స్థలానికి తీసుకొని వెళ్ళి దేవునికి బలులు అర్పించి ఈయన అక్కడ ప్రకటించి, రాజుగారు ఈ మాట చెప్పారు అని అంటమే ఆ ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరూ ఇటు బరిగెత్తుకొచ్చేసారు. వాళ్ళు ఈ సొలొమోను వెనక రావడం మొదలెట్టారు. అప్పుడు వరకు వాడికి చెయ్యి అన్న వాళ్ళు ఇప్పుడు అందరూ ఏమైపోయారు? వీడికి చెయ్యి అన్నారు, సొలొమోనుకి చెయ్యి అన్నారు. అందరూ సొలొమోను వైపు తిరిగిపోయారు. ఉదయానికి ఒక వార్త వచ్చింది సొలొమోనుకి. ఏంటంటే, మీ అన్నయ్య ఎవరు? మీ అన్నయ్య బలిపీఠం కొమ్ములు పట్టుకుని వదలతలేదని. ఎవరు? అదోనియా. ఎవరైతే నేను రాజుని అని ప్రకటించుకుని రేపు నేను వేసేయాలని చెప్పి అనుకుని ప్లాన్ చేసుకున్నాడో, ఇప్పుడు నువ్వేసేస్తావనే భయంతో, ఇప్పుడు నువ్వు చంపేస్తావనే భయంతో బలిపీఠం కొమ్ములు పట్టడం అర్థమైన బలిపీఠం కొమ్ములు పట్టడం అని చంపకూడదు. బలిపీఠపు కొమ్ములు పట్టుకున్న వాడిని, ఆ స్థలంలోకి వెళ్ళినటువంటి వాడిని చంపకూడదు. కాబట్టి వెళ్ళి పట్టుకున్నాడు అని చెప్పి వార్త వచ్చింది. అరే ఇదేంటి, నిన్న చూస్తే ఆడి చంపేస్తాడు అనుకున్నాను, నిన్న చూస్తే ఆడిని బట్టి నేను భయపడ్డాను, ఇప్పుడు నన్ను బట్టి వాడు భయపడుతున్నాడే. చెప్పండి, డిఫరెన్స్ని తీసుకొచ్చింది ఏంటి? ఆలోచన. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈయనకి అని నేను ఆలోచించా. అసలు ఈ సొలొమోనుకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఆలోచనలు, ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. ఏ ఉద్దేశాలు? దైవ ప్రణాళికలు, దైవ ఆలోచనలు, దేవుని చిత్తాలు. ఎవరు సింహాసనం మీద ఉండాలి, ఎవరు పరిపాలించాలి, ఎవరు ఏం చేయాలని దేవుని ఆలోచన దేన్ని బట్టి నెరవేరుతుందంటే సరైన ఆలోచనను బట్టే. స్తోత్రం. సొలొమోను చెప్పాడు, బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నావు కాబట్టి నిన్నేం చేయను, నీ మనస్సులో చెడు కనబడిందా ఆ తలకాయ నీ మెడ మీద ఉండదు. ఆ మనస్సులో చెడు కనబడనంత వరకు నీ ప్రాణం సేఫ్. నీవు
ముందులాగా గొయ్యి తీసే వ్యవహారాలు ఏమన్నా చేసావంటే గుర్తుపెట్టుకో, నెక్స్ట్ డే మెడ మీద తలకాయ ఉండదు అని చెప్పాడు. చాలా తెలివిగలడు. ఎంత సావు కబురు చల్లగా చెప్పారంటారు చూడండి, అట చెప్పి. ఇప్పుడు చెప్పండి, ఆలోచన ఏం చేసింది? నిన్నటి వరకు అజ్ఞాని ఎవరు? బచ్చబమ్మ. ఉట్టికి అన్నం తిని సాంబార్ తినడం తప్ప ఏం తెలియదు ఏమకి. ఈరోజు ఏమైంది? రాజు యొక్క, సువిశాలమైన ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించే రాజు యొక్క తల్లి, రాజు యొక్క తల్లి. ఎవరికి స్తోత్రం. ఎలా మారింది ఇది? ఒక్క ఆలోచన పరుడిచ్చిన, ఒక్క ప్రవక్త ఇచ్చిన, ఒక దైవజనుడు ఇచ్చినటువంటి ఆలోచన. ప్రైజ్ లార్డ్. స్తోత్రం చెప్తారా ఒకసారి? ఇంకోసారి చూడండి, 1 Kings 12వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసి, నేను చదువుతున్నాను, అతని సముఖమందు సేవ చేసిన పెద్దలలో ఆలోచన చెప్పిన ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చేదమని వారిని అడుగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి వృద్ధుడువై మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సమాధానము నీకు సదాకాలము నీకేమవుతారు? దాసులవుతారు అని చెప్పాడు. 10వ వచనం చూడండి ఒకసారి, 10వ వచనం చూడండి. అప్పుడు అతనితో ఎరిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా తండ్రి కాడి బరువైనది గాను చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇమ్ము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండను. ఒక్క నిమిషం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఆలోచన బట్టి సింహాసనం వచ్చిందా పోయిందా? చెప్పాలి. ఆలోచన బట్టి పదవి పోతుందా వస్తుందా? నీ ఆలోచన బట్టి నీకు భవిష్యత్తు ఉంటుందా పోతుందా? ఇప్పుడు దైవజనుడిచ్చిన ఆలోచనని చేయడాన్ని బట్టి, నెరవేర్చడాన్ని బట్టి పదవి వచ్చింది. ఇదే సింహాసనం మీద పరిపాలించిన సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇక పెద్దోడైపోయి మళ్ళా ఎవరిలాగా? ఆయనలాగానే రెహబాము అనే తన కొడుకు లైన్లోకి వచ్చాడు. కొడుకు వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఇజ్రాయేలీయులు 10 గోత్రికులు వచ్చి, ఎందుకంటే 10 గోత్రికులు వేరుగా ఉండేవాళ్ళు, 2 గోత్రికులు వేరుగా ఉండేవాళ్ళు. 10 గోత్రికులు పెద్దలు వచ్చి, అయ్యా సొలొమోను గారు ఉన్నప్పుడు ఆయన రకరకాల కట్టడాలు, రకరకాల భార్యలు, చాలా ఖర్చు పెట్టేవాడు. ఈ ఖర్చు అంతా మా మీద వేసేవాడు. మరి ఆయన విలాసానికి, ఆయన జులాసానికి మమ్మల్ని బాగా వాడాడు. కాబట్టి ఆయన ట్యాక్సులు చాలా ఎక్కువ వేశాడు. కాస్త మీరు కొడుకు నువ్వు వచ్చావు కాబట్టి, నీకు భార్యలు అంతమంది లేరు కాబట్టి కాస్త నువ్వు ట్యాక్సులు తగ్గిస్తే మేము నీకు సేవ చేసుకుంటాము, కొద్ది ఖర్చులు తగ్గించి మా జీతం మాకు వచ్చేటట్లుగా కాస్త చేస్తావయ్యా అని అడిగారంట. 3 రోజులాగి సమాధానం చెప్తారు అన్నాడు. సరే 3 రోజులాగా సమాధానం చెప్తారంటే సొలొమోనికి జ్ఞానాన్ని బోధించే ఆలోచనకర్తలు అన్నాడు కదా మన పెద్ద ఆయన. ఈయనకి ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారంట కొంతమంది. ఈ ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే అడ్వైజరీ కమిటీ ఎవరు అన్నాడు, పలానోళ్ళు. వీళ్ళు మీ నాన్నకు ఆలోచన చెప్పిన వాళ్ళం మేమని గడ్డాలు ఇట్లా అనుకుంటూ వచ్చారు. సరే వాళ్ళు వచ్చి కూర్చుంటే మరి ఈ విధంగా వచ్చి 10 గోత్రికులు అడిగారు, మరి మీరు ఏం చెప్తారు మీరు అంటే వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఇప్పుడే సింహాసనం ఎక్కావు, మీ తాత 40 సంవత్సరాలు 6 నెలలు పరిపాలించాడు, మీ నాన్న 6 నెలలు పరిపాలించాడు, సౌలు అక్కడే పోయాడు, నువ్వు కూడా 40 సంవత్సరాలు పరిపాలించి చక్కగా ఉండాలంటే మేమిచ్చే సలహా ఏంటంటే నువ్వు గర్వానికి పోకుండా, అహంకారానికి పోకుండా, మీ నాన్న పెంచినటువంటి ట్యాక్సులు విలాసం కోసం పెంచాడు, కట్టడాల కోసం పెంచాడు, నువ్వు అన్నీ కట్టేసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటిని మెయింటైన్ చేసుకోవటమే కాబట్టి రెంట్లు వస్తాయి నీకు.
రెంట్లు వస్తే అన్ని డబ్బు మీకు చాలా సౌకర్యవంతంగా వస్తుంది, మీ నాన్నకు తోటలు చాలా ఉన్న డబ్బు బాగా వస్తుంది. కాబట్టి నువ్వు కొద్దిగా ఈ ఈ ఈ ట్యాక్స్ని తగ్గించావంటే ప్రజలు ఏమవుతారు? సంతోషపడతారు. బా, రాజు చేంజ్ చేశాడు, జిఎస్టీ తీసేశాడు అని చెప్పి ఏం చేస్తారు? చాలా ఆనందపడతారయ్యా. మరి మరి మీరు ఆ విధంగా చేస్తే బాగుంటుందంటే ఓకే చూద్దాం అన్నాడు. ఈడేం చేశాడంట, జ్ఞానంతో ఆలోచన చెప్పే వాళ్ళ ఆలోచన తీసుకుని విని, ఇప్పుడు మన చిచి వీళ్ళ మొహం అనుకుని ముసలోళ్ళు అనుకుని మన జింగ్ బ్యాంక్ బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి? చిరిగిపోయిన ప్యాంటోడు, పైకి లేచిపోయిన ప్యాంటోడు, కిందకి లాగేసే ప్యాంటోడు, ఏమండి వీళ్ళందరి దగ్గరికి, ఈ ఫ్యాషన్ కుర్రోళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎరా మీరు చెప్పండి, ఇట్లా 10 గోత్రికులు వచ్చి ఇట్లా అడుగుతున్నారు, మరి రాజుగా నేను యవనుడుగా ఉడుకు రక్తంతో ఉన్నవాడుగా మరి మీరిచ్చే సలహా ఏంట్రా అంటే, ఊరుకో, మీ నాన్న చిటికెన వేలుకే వాళ్ళకి భారం అయితే నువ్వు చెప్పాలి, మా నాన్నది చిటికెన వేలు అయితే నాది నడుము అంత ఉంటుంది అన్నాడంట. అంటే అర్థం ఏంటి? మీరు మా నాన్న ట్యాక్స్లే మీరు భరించలేకపోతే నేను ఇంకా పెంచబోతున్నాను, దీని ద్వారా నీకు ఇంకా రాబడి ఎక్కువ అవుద్ది, మీ నాన్న చేసిన విలాసం కంటే ఇంకెక్కువ చేయొచ్చు, నీతో పాటు మేము కూడా చేయొచ్చు అన్నారంటే. చూడండి ఆలోచన ఏం చేస్తుందో చెప్తున్నా. అంటే నీకు ఇక్కడ నువ్వు చెప్పిన మాట విని నువ్వు ట్యాక్స్ ఇంకా పెంచి డబ్బు సంపాదించుకుంటే, ఆడు చెప్పిన మాట వింటే డబ్బు తగ్గిపోద్ది నీకు. మేం చెప్పిన మాట విని డబ్బు పెంచుకుంటే నీకు చాలా బాగుంటుంది. రాజాజ్ఞ అని చెప్పు అని అంటే వీళ్ళ మాట వదిలేసి ఈ కొరనాయలు చెప్పిన మాట వెళ్ళి రాజాజ్ఞ అని మనోడు చెప్పాడు, వాళ్ళు నెక్స్ట్ డే మాయాజ్ఞ అని చెప్పాడు. 10 గోత్రాల మీద నీకు అధికారం లేదు, నువ్వు రాజుగా ఉంటే 2 గోత్రాలకు ఉండు, మా మీదకు వచ్చేవాడు తోలు తీసేస్తాం జాగ్రత్త అని చెప్పి రివర్స్ అయిపోయారు. సరేనారా మీరు? తోలు తీసేస్తాం జాగ్రత్త అని. ఇప్పుడు సింహాసనం ఏమైంది? ఊడిపోయి, పదవి పోయి, అధికారం పోయి, 10 గోత్రాలను పోగొట్టుకొని ఎవడ మీద వెళ్ళాడు? ఆ 2 గోత్రాల మీద చీతే ఊడిపోయే ముక్కు లాంటి వాళ్ళ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు అనుకున్నాడు, అరే ఎంత తప్పు చేశాను. జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆత్మీయులు, తెలివిగలాళ్ళు, మా నాన్నకే సలహా ఇచ్చిన వాళ్ళు చెప్పిన మాట కానీ వినుంటే ఎంత బాగుండేది. పదవి పోగొట్టుకున్నాను, జస్ట్ అట్లా వచ్చి ఫస్ట్ స్టెప్పే రాంగ్ స్టెప్ వేసేసాను. ఇంకేం జీవితం? ఎంతకాలం పరిపాలించాడో తెలియదు, ఊరికే పోయాడు. గుర్తుపెట్టుకో, ఆలోచనలు ఉద్దేశాలు నెరవేరుస్తాయి, ఆలోచనలే నీ ఉన్న స్థితి నుండి నిన్ను పీకేస్తాయి. నాకెందుకో ఈ మాట నాకు ఉదయం నుండి నన్ను వదలతలేదు. ఎవరితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో నాకు తెలియదు. కేర్ఫుల్. దైవ ఉద్దేశాలు, దైవ ప్రణాళికలు ఒక చక్కని ఆలోచన ద్వారా, మాట ద్వారానే నెరవేరుతాయి. ఈయనేమో సింహాసనం పొందుకున్నాడు, ఈయనేమో సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు మహారాజ్ చేసింది ఏంటో తెలుసా? ఒక మాట అన్నాడు. 1 రాజులు 13:1 1 రాజులు 13:1 సౌలు దగ్గర సౌలు సమయంలో ఎవ్వడు మందసం దగ్గర విచారణ చేయలేదు, దేవుని దగ్గర ఆలోచన చేసిన వాడే లేడు. మనం వెళ్ళి అభినాదాబు ఇంట్లో ఉన్నటువంటి మందసాన్ని 20 సంవత్సరాలు ఒక బెడ్రూమ్లో ఉండిపోయినటువంటి ఆ మందసాన్ని మనం వెళ్ళి ఏం చేద్దాం? యెరూషలేముకు తీసుకొద్దాం. దేవుని సన్నిధిని యెరూషలేముకి తీసుకొద్దాం. ఆ సన్నిధిని తెచ్చి ఆ మందసం దగ్గర మనందరం ఏం చేద్దాం? మనకు ఆలోచన చెప్పే దేవుని పాదాల దగ్గర మనం కూర్చుని ఏం చేద్దాం? ఆలోచన అడుగుదాం. ఆ ఆలోచన చెప్పే దేవుడు మన ముందుంటే, ఆ ఆలోచన చెప్పే మందసం మన ముందుంటే మనకు నిజంగా ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి వెళ్ళి ఏం తెచ్చుకుందాం?
మందసాన్ని తెచ్చుకుందామని రాజు అందరినీ కోర్ కమిటీ వేసి వెళ్ళి వాళ్ళందరూ చెప్పారంట, రాజా డబ్బెట్ట సంపాదించుకుందామని అనుకుంటారయ్యా రాజులు, పదవెట్ట సంపాదించుకుందాం, గొప్పతనం ఎట్ట సంపాదించుకుందాం, మేడలు మిద్దెలు భోగభాగ్యాలట సంపాదించుకుని చూస్తావు, కానీ ఆలోచన చెప్పే దేవుణ్ణి సంపాదించుకోవాలని నువ్వు చూస్తున్నావు. చాలా మంచి ఆలోచన అయ్యా, ప్లీజ్ గో హ్యాడ్, మేము కూడా నీ వెనకాల ఉన్నామన్నారు. ఆ మందసాన్ని తీసుకొచ్చి యెరూషలేములో వాళ్ళు పెట్టారు. అది ఈ రోజుకి అది మొన్నటి వరకు కూడా ముందు వరకు కూడా ఆ యెరూషలేము మందిరంలోనే దేవుని మందసం ఉంది. మళ్ళా తిరిగి ఆ మందసం మళ్ళీ యెరూషలేములోకి ఇప్పుడు రాబోతుంది. ఈ సంకల్పాన్ని నెరవేర్చింది ఎవరు? దావీదు. నెరవేర్చడానికి కారణం ఏంటి? ఈ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి కారణం ఏంటి? ఒక్క ఆలోచన. నీ ఆలోచన నిన్ను నష్టం చేస్తుందో, నీ ఆలోచన నిన్ను కష్టాలకు గురి చేస్తుందో, నీ ఆలోచన నిన్ను బాధలకు గురి చేస్తుందో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నీకు ఆలోచన చేస్తే భవిష్యత్తు ఎరిగిన దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. తెలివి లేకపోతే తెలివిని చెప్తాడు, బుద్ధి లేకపోతే బుద్ధిని బోధిస్తాడు. ఈ దేవుడు నీతో నాతో చక్కగా మాట్లాడగలిగిన వాడు. మనం నడవవలసిన మార్గంలో మనల్ని ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. ఆలోచనే నిన్ను నిలబెడుతుంది, ఆలోచనే నిన్ను పడగొడుతుంది, ఆలోచనే నిన్ను హెచ్చిస్తుంది, ఆలోచనే నిన్ను పదవీచ్యుతునిగా చేస్తుంది. ఒక మాట చదివి మనం ముగిద్దాం. బైబిల్ చూడండి ఒకసారి. భక్తుడు ఏ విధంగా చెప్పాడో 73వ కీర్తన 24వ వచనం. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలోకి నన్ను చేర్చుకుంటావు. ఆ ఆలోచనని భూమి మీద నువ్వు ఉన్నంత వరకు నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఆ ఆలోచనని నెరవేరుస్తాడు. ఆ తర్వాత ఎవరి విషయంలో ఆలోచన నెరవేర్చాడో వారిని ఆయన మహిమలోకి తీసుకుంటాడు. ఆమేన్. మరి ఇంకొక మాట చెప్పకుండా దీన్ని ముగించకూడదు. మనకి యేసుక్రీస్తుతో ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడు, చెప్పండి ఎవరు? ఇస్కరియోత్ యూదాకి కూడా సాతాను ఒక ఆలోచన పుట్టించెను అని ఉంది. సాతాను కూడా నీకు ఆలోచన పుట్టిస్తాడు. నీకు నష్టం కలిగే ఆలోచనలు, నిన్ను కష్టాల్లోకి తీసుకెళ్లే ఆలోచనలు, భరించలేక ఆత్మహత్య కూడా చేసుకునే ఆలోచనలు. అపోస్తలుడుగా ఉండి యేసయ్యతో ఉండి అభిషేకాన్ని పొంది సేవలో ఉండి పరిచర్యలో ఉండి పేతురు ఎలా ఉన్నాడో, యోహాను ఎలా ఉన్నాడో, యాకోబు ఎలా ఉన్నాడో, రేపు దేవుని సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేటువంటి, పరలోకంలో కూర్చొని పరిపాలన చేసే యోగ్యత పొందేవాడికి సాతాను ఏమిచ్చాడంట? ఒక్క ఆలోచన ఇచ్చాడంట. ఏమని? యేసు ప్రభు డబ్బు సంచి ఏం మోస్తావు? శాస్త్రులు పరిచయులు ఇచ్చే డబ్బు సంచి చూడు, 3.5 సంవత్సరాలు మోసావు ఈయన దగ్గర. ఏం దొరికింది పనికి మాలినోడా నీకు? శాస్త్రులు పరిచయులకి యేసు ప్రభు నమ్మేయి, నీకేమిస్తారు? వాళ్ళు చాలా డబ్బు ఇస్తారు, మూటను మొయ్యలేనంత డబ్బు ఇస్తారు. ఈ మూట ఏం పట్టుకుంటావు? ఆ మూట పట్టుకో అని సాతాను ఆలోచన చెప్పాడు. అంతే. మనసు మార్చుకున్నాడు, స్థలం మార్చేశాడు, పార్టీ మార్చేశాడు, యేసయ్యను మార్చేశాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో కలుసుకున్నాడు. యేసుక్రీస్తుని ముద్దు పెట్టి అమ్మేశాడు. ఏం మూట దొరికింది? ఎంత మూట దొరికింది చెప్పండి? మొయ్యలేనంత మూట దొరుకుద్ది నీకు. ఇక్కడేం సంపాదించుకుంటా, బయటకు వెళ్తే సంపాదించుకోవచ్చు నువ్వు. ఈ శాస్త్రులు పరిచయాలు నీకు ఎంత ఇస్తారో తెలుసా? యేసుక్రీస్తు మీద బహుకోపంతో ఉన్నారు వీళ్ళు, నీకు చాలా డబ్బులు ఇస్తారు వీళ్ళు.
నువ్వు, నీ పిల్లలు, నీ జీవితం దీవించబడిపోద్ది అని ఇచ్చిన ఆలోచనకి వెళ్ళాడు. అట్లాగే చేశాడు. వాళ్ళు ఇచ్చింది ఎంత 30 గోను సంచిలో తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. ముసలమ్మ తాళాలు పెట్టుకుంటుంది బొడ్లో, ఆ సంచి కూడా కాదు అది. దాంట్లో కూడా సరిపోలేదు, అవి ఇంకా ఖాళీ ఉంది. చిచ్చి, నీతిమంతుణ్ణి అనవసరంగా పోగొట్టుకున్నాను, ఇచ్చిన ఆధిక్యతను అనవసరంగా మిస్యూజ్ చేసుకున్నాను, చిచ్చి ఈ డబ్బు కూడా నాకు అవసరం లేదని తీసేలా దేవాలయంలో ఏం చేశాడంట, విసిరేసి, బ్రతకటానికి సిగ్గేసి ఏం చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకొని. నీ ఆలోచనే నీ భవిష్యత్తుని ప్రభావితం. ఐ డోంట్ నో, ఎందుకో నాకు తెలియదు, ఉదయం నుంచి నన్ను ఈ మాట శోధిస్తుంది, మాట్లాడమని పలుకుతుంది. కాబట్టి వివేచనతో వాక్యానుసారంగా ఈ మాటను రిలీజ్ చేస్తున్నాను. మీరు లైవ్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, ఎక్కడున్నా మీ ఆలోచన మిమ్మల్ని కట్టాలి. దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి. సింహాసనాలు ఎక్కించాలి, కానీ మిమ్మల్ని సింహాసనాల నుంచి పడద్రోయకూడదు. మీకు మేలు జరగాలి, కానీ కీడు మీ జీవితంలో రాకూడదు. అలాంటి ఆలోచన ఇచ్చే ఆత్మదేవుడు, అలాంటి ఆలోచన ఇచ్చే దేవుని వాక్యం ద్వారా ఆయన మాటలు విందాం. జీవితాన్ని ఉన్నతంగా, ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి ఎదుగుదాం. ఉన్నదాన్ని పోగొట్టుకునే స్థితి నుంచి బయటకి వద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ ఉన్న చోటునా లేదు వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీ ఉన్న చోటునా లేదు వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నాశయా. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నాశయా. నీ ఉన్న చోటునా లేదు వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీ ఉన్న చోటు ప్రభు నీ దవడ పగలగొట్టును గాక. Come on, lift up your voice. నీ కుడి చేతిలో దీవెనా. ఎవరో చెవిలో సాతాను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మళ్ళా చెప్తున్నా, మీ చెవిలో, ఒక చెవిలో, దట్ ఈస్ రైట్ ఇయర్, దట్స్ ఎ రైట్ ఇయర్. యు ఆర్ ఎ మేల్ పర్సన్, మీరు మగవాళ్ళు. జోరీగలాగా నీలో సాతాను మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మాట ఎవరికో చూసుకోండి, ప్రమాదం మీకు జరగబోతుంది. యు ఆర్ ఎ మేల్ పర్సన్, మీరు మగ వ్యక్తి. చెవిలో మీతో మాట్లాడుతూనే ఆ ఆలోచన చెప్తూనే ఉన్న. మీకోసమే ఈ సందేశం మోస్ట్లీ ఈరోజు. నేను ఒక మగ వ్యక్తిని చూస్తున్నాడు, వాడి చెవిలో దుష్టుడు మాట్లాడడం చూస్తున్నాను. ఓ గాడ్, ప్రభువుని దవడ చెంప పగలగొట్టునుగాక. క్యాన్సిల్ దట్ ఈవిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సాతాను యొక్క మాట దైవోక్తిలాగా వినబడద్దంట చాలా మందికి. దురాత్మ మాట దేవుని మాటలాగా. గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. ప్రభు నిన్ను దూరం చేయునుగాక. వాడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడైతే ప్రభువే తన శక్తి చేత విమోచించునుగాక. ఓం నిహాస్.
యు ఆర్ ఎ మేల్ పర్సన్, సేటన్ ఈస్ డిస్కరేజింగ్ యూ. నిన్ను చాలా నిరుత్సాహపు ఆత్మలకు నడిపిస్తున్నాడు. దట్ ఈస్ ఈవిల్. దట్ ఈస్ ఈ మరలా చెప్తున్నా, చాలా నిరుత్సాహపు మాటల్లోకి నిన్ను తీసుకెళ్తున్నాడు. చచ్చిపో అని కూడా చెప్తున్నాడట. ఓ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ఆలోచన, దేవుని ఆలోచన నీకు జీవాన్ని ఇస్తుంది, భవిష్యత్తునిస్తుంది. సబ్మిట్ టు గాడ్. ఫ్రమ్ అదర్ ఇయర్ హియర్ ఫ్రమ్ గాడ్. నాకు ఒక చెవే కనబడుతుంది, ఇంకో చెవి దేవుని స్వరాన్ని వినడానికి రెడీగా ఉంది. ఈ రోజు దట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. రిసీవ్ దిస్ ప్రామిస్. దురాత్మ చెంప పగిలిపోద్ది. He will flee from you. ప్రార్థన చేద్దాం ఒకసారి. అయ్యా, లోకం చెప్పే ఆలోచనలు, మనస్సు చెప్పే ఆలోచనలు, మనుషులు చెప్పే ఆలోచనలు, దేవుడు చెప్పే ఆలోచనలు, వాక్యం చెప్పే ఆలోచనలు, పరిశుద్ధాత్మ చెప్పే ఆలోచనలు, దురాత్మ చెప్పే ఆలోచనలు, మంచి ఉద్దేశాలు, మంచి ఆలోచనలు మంచి ఉద్దేశాలను నెరవేరుస్తాయి. సాతాను ఆలోచనలు, చెత్త ఆలోచనలు రెహబాము కుర్చీని పీకేసినట్టు నీ స్థానాన్ని పీకేస్తాయి. నీ స్థానాన్ని పీకేస్తాయి. ప్రభువా, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఏ గలవాడు? ఏ చెవి గలవాడు? దేవుని ఆలోచన సభలో చేరి దేవుని ఆలోచనకు మాత్రమే చెవినిచ్చువాడు. ఎవరైనా లేచి నిలబడి, ప్రభువా, మమ్మును మా సంఘాన్ని దురాత్మ స్వరం గాని, కొన్నిసార్లు మోసం చేసే మనసు స్వరాన్ని గాని కాక, వాక్య ప్రత్యక్షతను, ఆత్మ ప్రత్యక్షతను మాత్రమే వినగలిగే వారుగా మమ్మల్ని చేయి అని ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. కమాన్ ఎవ్రీవన్, మీ గురించి కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి. మీ జీవితాలు తప్పుడు నిర్ణయాలు, రాంగ్ నిర్ణయాలు, నష్టకరమైన నిర్ణయాలు ఎవరి జీవితంలో జరగకూడదు. హల్లెలూయా. నాకు దగ్గర పెట్టు. థ్యాంక్ యూ లార్డ్. మీరు మాట్లాడిన నీ శ్రేష్టమైన మాటలకై వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు నాయనా. మా ఆలోచనకర్త నాయనా, మీరు మా ఆలోచనకర్తగా ఉండాలని ఈ సాయంకాలం హృదయపూర్వకంగా కోరుకుంటూ, మీరు మాట్లాడిన మాటను బట్టి ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. అయ్యా నాయనా, లోకంలో ఎన్నో రకాల ఆలోచనలు, మా మనస్సు చెప్పే ఆలోచనలు, ఓ హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు మాకిచ్చే ఆలోచనలు, దేవుని ఆత్మ ప్రేరేపణతో వచ్చే ఆలోచనలు, దేవా ఈ ఆలోచనలు, దైవ ఉద్దేశాలు మా జీవితాల్లో నెరవేర్చబడుట కొరకే ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ రోజున ఏ ఆలోచన మేము తీసుకుంటున్నాం ప్రభా, ఏది మా జీవితానికి ప్రాముఖ్యమైనది, చాలా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. ఈ లోకంలో మేము పుట్టింది దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కోసం. మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్త అయిన మా దేవునికి మా పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆయనకు ఒక ఆలోచన మా పట్ల కలిగి ఉన్నారు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం కొరకే ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ కళ్ళు మూసుకోవడం మౌనం మాత్రం కాదు. మీరు నష్టపోకుండా, మీ చెవులు సాతాను యొక్క చేతుల్లో పడిపోకుండా, plead the blood of Jesus upon your ears. మా జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే నీ ఆలోచన ఎరిగిన వారంగా మేము ఉండాలి. God నీ ఉద్దేశించిన నీ ఉద్దేశాలు మా జీవితాల్లో నెరవేర్చబడటానికి ఈ రోజు నీ ఆలోచనకి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభు. Yes master, మీరు ఇచ్చే ఆలోచనకి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ప్రభు. ఈ రోజు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ప్రభు మీరు ఆలోచనకర్తగా రమ్మని ఆహ్వానిస్తున్నాం. Yes Lord, yes Lord, yes Lord, yes Lord. ఆలోచనలు ఏ
లోకపు ఆలోచనలు, ఏ సాతాను ఆలోచనల చేత ఒకవేళ వారి జీవితాలు డిస్టర్బ్ అయిపోయి ఉంటే పరిశుద్ధాత్మ తండ్రి, Oh God, ఈ దినము oh నీ God, ఆలోచనకు మమ్మల్ని అప్పగిస్తున్నాం ప్రభా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని అప్పగిస్తున్నాం ప్రభా. Please, అయ్యా, please, దుష్టుని please. యొక్క ఆలోచనల చేత జీవితాలు పాడు చేసుకొని, మనస్సును పాడు Holy, చేసుకొని holy. ప్రభా, నీకు దూరం అయిపోతున్న బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, తండ్రి, ఎవరి జీవితాల్ని వారి పాడు స్థానాలు, చేయడం వారి కోసం స్థాయిలు, ప్రభా, వారి సాతాను ఆధిక్యతలు. ప్రయత్నం చేస్తున్నాడు. Yes, దుష్టుని Father. యొక్క ఆలోచనలు వారి చెవిలో వినిపిస్తున్నాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ రాత్రికాల సమయంలో సంఘముగా ఏకీభవించి దుష్టుని యొక్క ఆలోచనలన్నిటిని మేము యేసు నామములో Yes, Lord. క్యాన్సిల్ Yes, చేస్తున్నాం Lord. Yes, ప్రభా. Lord. Yes, సాతాను Lord. యొక్క ఆలోచనలన్నీ నిర్వీర్యం చేస్తున్నాం Yes, ప్రభా. Lord. నీ Amen. ఉద్దేశాలకు ఆటంకంగా, నీ Amen. అందరూ ఉద్దేశాలు ఏకీభవించాలి. నెరవేర్చకుండా దుష్టుడు Yes, Lord. ఆటంకాలు కలిగిస్తున్న ఆలోచనలు, సాతాను ఆలోచనలు యేసు నామములో మేము క్యాన్సిల్ చేస్తున్నాము. it in the Holy name of Spirit, Christ Jesus. we plead the precious blood of Jesus, Oh God, Lord. oh God, అయ్యా, నీ oh పరిశుద్ధ రక్తముతో వారిని మేము సీల్ చేస్తున్నాం ప్రభా. Amen. ఈ మాటను ఎవరి కొరకును విడుదల చేసావో పరిశుద్ధ My తండ్రి. Jesus. ఓ తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, యేసు క్రీస్తు వారి రక్తంలో మీరు మాకు ఇచ్చిన భద్రతకై స్తోత్రాలు. ఆయన Hallelujah, రక్తంలో మీరు మాకు ఇచ్చిన hallelujah. క్షేమముకై స్తోత్రాలు. Yes, నీ తండ్రి. బిడ్డల కొరకు నీ యొక్క రక్తాన్ని విడుదల Yes, తండ్రి. చేసి మేము Yes, తండ్రి. ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితాల్లో నీ కార్యము జరిగించండి దేవా. ఇప్పటి వరకు వారి చెవులో ఏ స్వరము అయితే వారు విన్నారు, ఏ ఆలోచనలు అయితే విన్నారో వాటికి యేసు నామములో ఒక ముగింపును నేను పలుకుచున్నాను ఇన్ జీసస్ నేమ్. ఇంకా ఎంత మాత్రమో ఆలోచనలు వారికి వినపడకుండును గాక. ఇంకా వారు వినేది దేవుని స్వరమే, దేవుని ఆలోచన మాత్రమే వారి చెవిలో వినపడును గాక. ఏ దుష్టుని మాట, ఏ మనస్సు మాట, ఏ నష్టకరమైన మాట, దేవుని దురాత్మ ఉద్దేశాలు మాట. వారి జీవితాల్లో నెరవేర్చబడుట కొరకు, నీ ఆలోచనలు, నీ సంకల్పాలు వారి జీవితంలో జరుగుట కొరకు ప్రభువా, నీ ఉద్దేశాలు వారి జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చబడే Yes, Father. ఆలోచనలను వారికి మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నీ ఆలోచనలు చెప్పే ప్రభువా, మంచి స్నేహితులను కూడా వారికి మీరు దయచేయమని తండ్రి. ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఆలోచనకర్తలు అనేక మంది ఉండటం మంచిది, క్షేమము ప్రభువా. Yes, Lord. Yes, తండ్రి, Lord. నీకు స్తోత్రాలు. అయ్యా, దయచేసి అట్టి జ్ఞానము కలిగిన, దైవ ఆలోచన కలిగిన, Thank you, దైవ Lord. ఆత్మ Thank you, Lord. కలిగిన Thank you, Lord. ఆలోచన కర్తలను మీరు మాకు Yes, దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాం. ఓ పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. సాయంకాల సమయంలో మా అందరినీ మరి ఒక్కసారి నీవే మా ఆలోచన కర్తగా ఉండి, నీ ఆలోచనలు, నీ దైవ ఉద్దేశాలు మా జీవితాల్లో నెరవేర్చబడుట కొరకు నీ ఆలోచనలకు సంపూర్ణంగా మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉండగా మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందాలయ్యా, మీరు గణపరచబడాలి. నీ ఉద్దేశాలు నెరవేర్చబడుతూ ఉండగా అయ్యా, మా ద్వారా నీకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లు పరిశుద్ధాత్మ ఈ రోజు మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం. మరి ఒకసారి మమ్మల్ని నీకు సబ్మిట్ చేసుకుంటున్నాం. నీ ఆలోచనకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా యొక్క ఆలోచనలు పక్కన పెట్టి మా ఉద్దేశాలు, మా ఇష్టాలు ప్రభా ఏవి కాదు తండ్రి, మా జీవితాల పట్ల మీరు కలిగి ఉన్న నీ ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చబడునుగా కానీ యేసు నామములో ప్రకటిస్తూ దేవవాక్యం ఇతన నీ దాసును కూడా మీరు బలపరిచి నీ ఆత్మతో నింపి ఇంకా సంఘము కొరకు, సార్వత్రిక సంఘము కొరకు ప్రయోజనకరంగా, మేలుకరంగా మీరు వాడుకోవలసిందిగా ప్రాధేయపడి వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాను ప్రియ తండ్రి. మహాజ్ఞాని సొలొమోను ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం. ఆలోచనకర్తలు ఉండడం మంచిది, దాని ద్వారా ఉద్దేశాలు దృఢపరచబడతాయి అని మీరు చెప్పారు. ఎస్ తండ్రి, ఈరోజు మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యాన్ని విన్నటువంటి చర్చిలో ఉన్నవారు కానీ, ఆన్లైన్లో వినేవారు కానీ, వినబోయేవారు కానీ, వారి చెవులలో దేవుని వాక్యము అనే మాట తప్ప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడడం తప్ప ఏ విధమైన మాట వారి శరీరములోనికి, వారి చెవులలోనికి రాకుండునుగాక తండ్రి. నష్టకరమైనటువంటి ఆలోచన తీసుకొని రెహబాము పదవిని పోగొట్టుకున్నాడు. సరైనటువంటి ఆలోచనను విని సొలొమోను పదవిని పొందుకున్నాడు. దురాత్మ ఆలోచన విని ఉన్న స్థితి నుంచి
ఊడిపోయాడు ఇస్కరియోతు యూదా. ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, మా చెవులలో మా ప్రభువు యొక్క మాట తప్ప వేరొకటి మాకు వినబడకుండునుగాక. మా క్రియ, మా నిర్ణయాలు, మా భవిష్యత్తు మా దేవుని ఆలోచన సభలో నిర్ణయించబడిన విధంగానే జరుగునుగాక. మమ్మల్ని గూర్చి నీవు ఉద్దేశించిన సంగతులు చాలా గొప్పవి. ఆ గొప్ప కార్యాలు జరిగించే ఆత్మదేవునికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఈ సమస్త విశ్వాన్ని విశాలపరిచిన వానికి మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. మీరే మీ మాట చేత, వాక్యం చేత మీ యొక్క స్వరాన్ని మాకు వినిపించి ఈ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని కట్టి దురాత్మ యొక్క మాటల్ని సీజ్ చేస్తున్న యేసు నామములో ఈ రోజు నుండి దుష్టుని మాటలు ఎవ్వరు వినక ప్రభువు యొక్క స్వరమే వినబడునుగాక. I apply the precious blood of Jesus Christ upon every ear of New Jerusalem Church. న్యూ జెరూసలేం సంఘ విశ్వాసులందరి చెవుల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. అహరోను కుమారుల చెవుల మీద, వారి బొటన వేళ్ళ మీద, వారి కాళ్ళి బొటన వేళ్ళ మీద రక్తమును చమరాలి అని రాయబడిన నీ వాక్య ప్రకారం ఆ చెవులు ఆత్మ చెప్పుచున్న మాట వినేటువంటి వాళ్ళుగా ఉండుటకు, మా జీవితాలలో మీ ఉద్దేశాలు నెరవేర్చబడే మాటలు మేము వినుటకు మాకు సహాయం చేయండి. ఎవరిని మీరు దర్శనంలో చూపించారో ఆ వ్యక్తి నో ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోకూడదు. తండ్రి, ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్, ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్. యేసు నామములో మరణము తప్పించుట యెహోవా వశం. ఆ వ్యక్తి యేసు నామములో బయటికి రావాలి. ప్లీజ్, మీరు కూడా చెప్పండి, ప్లీజ్ ఫాదర్, తండ్రి అతను రక్షించబడాలి. ఒకవేళ ఎవరో తెలియదు కానీ బట్ ఆ వ్యక్తి నీ మహిమ కోసం బ్రతికి దురాత్మ ఆలోచన నుంచి బయటకు వచ్చి సాక్షి అయి నిన్ను మహిమపరచాలి. నా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని. ఇక్కడున్న మేమందరము దేవుని ఆలోచన తప్ప మాకు నష్టము చేసే ఏ ఆలోచన మా జీవితంలో నెరవేర్చబడకుండునుగాక. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము, ఆయన వాక్యానుసారమైనటువంటి ఆయన స్వరము, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది అని చెప్పినట్లుగా మీ వాక్య స్వరమును వినుటకు సహాయం చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.